ఫుడ్ ఫెస్టివల్ అంటే చాలు ఆహార ప్రియులకు నోరూరిపోతుంది. నాన్ వెజ్ ఫుడ్ ఉంటే ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేరు. అడ్రస్ కనుక్కొని మరీ అక్కడ వాలిపోతారు. ఆ రుచులను ఆస్వాదిస్తారు. ఫుడ్ ఫెస్టివల్స్కి ఉన్న క్రేజ్ని చూస్తే హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తీరాన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మత్స్యశాఖ దీన్ని ఏర్పాటు చేసింది. కానీ అంచనాలకు తగ్గట్టుగా పెద్దగా జనం రాక వెలవెలబోయింది. కార్తీక మాసంలో నాన్ వెజ్ తినేవారు తక్కువ. ఎంత ఇష్టం ఉన్నా నెల రోజులు కంట్రోల్ చేసుకుంటారు. వెజ్తో సరిపెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పెట్టడం ఏంటో అని నిట్టూరుస్తున్నారు ఆహార ప్రియులు. ఎన్ని రకాల చేపల్ని వండినా రుచి ఎంత బాగున్నా వాటిని తినేవాళ్లే కరువయ్యారు. మొత్తంగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ అటర్ ఫ్లాప్ అయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇక్కడికి వచ్చి వంటలను రుచి చూసిన వాళ్ళు మాత్రం చాలా బాగున్నాయని చెబుతున్నారు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకా పబ్లిసిటీ కాలేదు జనరల్గా. అదేదో యూట్యూబ్లో చూసేసి మేము కూడా రావడం జరిగింది. లేకపోతే యాక్చువల్లీ ఆ పబ్లిసిటీ ఉంటే బాగుండేది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఇది కార్తీక మాసం వల్ల కొద్దిగా వీళ్ళకి సేల్స్ అంత ఉన్నాయో లేవో తెలియదు. కరెక్ట్ టైం కాదు. బట్ ఈవెన్ దో హైదరాబాద్ అంటే ఫుడ్ ఈజ్ కాబట్టి సో నార్మల్గా కొంతమంది తినే వాళ్ళు ఉంటారు తినండి. యావరేజ్ మాత్రం వాళ్ళకి బిజినెస్ అయితే సూపర్ అయిపోతుంది కన్ఫామ్గా. అయితే వాళ్ళ సేల్ అయితే ఐ థింక్ 70 to 80% అయితే సేల్ అవుతుంది. ఇప్పుడు మేము చూసాం కదా, అన్ని స్టాల్ చూసాం కదా, ఆల్మోస్ట్ అన్ని వైండప్ చేసింది. ఏదో కొద్దిగా గొప్ప ఉన్నాయి అనుకున్నారు వాళ్ళ దగ్గర. ఈ పాంప్లెట్స్ అని ఇవన్నీ కూడా మామూలుగా ఏపీలో దొరుకుతాయి, కానీ ఇక్కడ కూడా పెట్టడం చాలా బాగుంది. మన సిటీ వాళ్ళకి కూడా ఇది పరిచయం చేయడం అనేది టేస్టీగా అవుతుంది, చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి కొంచెం చాలా రీజనబుల్గానే ఉందండి. వీళ్ళు ఇక్కడ దానికి ఇంత ఎగ్జిబిషన్లో వీళ్ళు ఈ రేట్కి ఇవ్వడం అనేది మంచి విషయమే. ఫుడ్ ఫెస్టివల్కి ఎంతమంది వచ్చారన్నది పక్కన పెడితే ఆ వంటలు వండిన వాళ్ళు మాత్రం సంతోషంగానే ఉన్నారు. రెస్టారెంట్లలోనూ దొరకని వెరైటీ వంటకాలను ఇక్కడ వండే అవకాశం వచ్చిందని అంటున్నారు. ఎలా ఉంది ఈసారి స్టాల్ నిర్వహణ ఏంటి? చాలా బాగుంది. చాలా ఉత్సాహంగా మేము ఇక్కడికి వచ్చాము. ఇది 5th టైం మేము పార్టిసిపేట్ కావడము మా సబ్జీ మండీ సొసైటీ. అయితే ఇక్కడ చాలా ఐటమ్స్ చూస్తే అందరికీ నోరూరే విధంగా ఉన్నవి. అదే కాకుండా మేము కొత్త కూడా ఆలోచన చేసి ఈ యొక్క స్టాల్స్లో ఏవి అయితే పిల్లలు ఈజీగా తినగలుగుతారో, పెద్దవాళ్ళకి ఏ విధంగా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి మేము ఈ యొక్క చాలా సంతోషంగా ఆస్వాదిస్తున్నాము. ఎలా ఉందమ్మా ఈ ఎండు చేపలు ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు? ఎలా ఉంది ఎండు సేల్ ఈసారి? కొన్ని విజయవాడ నుంచి తెచ్చాము, కొన్ని రామ్నగర్, కొన్ని బేగం బజారు, కొన్ని మిరియాల మండి నుంచి ఎక్కడ స్టాక్ కొన్ని అన్నీ ఒక్కొక్క జాలి తెచ్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం చూసి ఇస్తారు. మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, ఈ 3 ప్లేస్లలో పోతూ ఉంటాం. ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అక్కడ? ఏమేమి ఉన్నాయి? కొన్ని పేర్లు చెప్పు. బొమ్మడి చేపలు ఉన్నాయి, ఉప్పు చేపలు ఉన్నాయి, నత్తి నీళ్ళు ఉన్నాయి, పరకలు ఉన్నాయి, దొడ్డు రొయ్యలు ఉన్నాయి, సన్న రొయ్యలు ఉన్నాయి, పొట్టు రొయ్యలు ఉన్నాయి, నత్తి నీళ్ళు ఉన్నాయి, ఇవి సౌడల చేపలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? కాస్ట్ ఎలా తీసుకుంటారు? ఎంత ఉంటుంది కాస్ట్? ఇప్పుడు అన్నీ 1000 రూపాయలు పైనే ఉన్నాయి కిలో లెక్క తీసుకుంటే. ఈ కిలో లెక్క తీసుకుంటే 1000 రూపాయలకు పైనే తీస్తుంటారు. ఇక మళ్ళీ పావు కిలో అర్ధ కిలో అయితే ఇంకా కొంచెం రేట్ ఎక్కువనే పడుతుంది. ఇక మేమైతే కిలో లెక్క తెచ్చుకొని 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ కిలో ఎంత అమ్ముతున్నారు? ఇక్కడైతే 1000 రూపాయలు అమ్ముతాం. ఆగమేఘాల మీద నిర్వహించిన ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో మరో ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఎండు రొయ్యల్ని బేగం బజార్, రామ్నగర్, విజయవాడ ఇలా హోల్సేల్ మార్కెట్ల నుంచి ఇక్కడికి తెచ్చి విక్రయించారు. మొత్తంగా ఫెస్టివల్కి అనుకున్నంత స్పందన అయితే రాలేదు.